అన్వర్ అన్న అడిగిన క్వెషన్‌కి కంటిన్యూషను. అంటే షూట్ స్టార్ట్ అయ్యే ముందు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిచి లైక్ మీరన్నారు ఇందాక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని. ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పారని విన్నాం. ఏంటి నిజమేనా? ఆయన షూట్‌కి ముందు లేదు పిలిచి లేదు హీ హాజ్ ఫుల్ ట్రస్ట్ ఆన్ మీ. ఏమన్నా 1, 2 డైలాగులు వచ్చినప్పుడు ఇదేంటని దానికి ఆయన ఏమైనా డౌట్ వస్తే అడిగేవాళ్ళు. లేదు సార్ దీని మీనింగ్ ఇది, దీని వెనక దీని ముందు ఇలా జరిగింది ఇలా ఓకే. అంతే తప్ప ఆయన రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలే. కళ్యాణ్ గారు డ్యాన్స్ పాటల్లో స్టెప్పులేయడం అన్నది చాలా రేరు. ఆయన కూడా మొహమాటంగా ఉంటుంది. ఆయన కూడా కొంచెం షై ఫీల్ అవుతుంటారు కదా! కానీ ఈ సినిమాలోకి వచ్చేసరికి ఆయన పూర్తిగా ఓపెన్ అవుతుంటారు. ఈ సినిమాలో మీరు ఫస్ట్ సాంగ్‌లో కూడా పవన్ కళ్యాణ్ గారి స్టెప్పులు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఆయన ఏ ఈ ఎలా ఆయన కన్విన్స్ చేస్తారండి? ఒకటి ఈ పాటకి మీరు స్టెప్ ఏయాల్సిందే, డాన్స్ చేయాల్సిందే ఫ్యాన్స్ కోసం అని. అంటే అది ఆయన ఏమంటారు, ఆయనకి సాంగ్ యొక్క అవసరం ఏంటి, సాంగ్ ఎందుకు చేయాలి, ఆ సాంగ్ మూడ్లోకి వెళ్ళాలి. అండ్ ఒక ప్రొఫెషనల్ డాన్సర్ లాగా మాస్టర్ షార్ట్ పెట్టి రెడీ సార్ 1, 2 ఇప్పుడు 1 గిలా చేయాలి 2 గిలా చేయాలంటే ఆయన గబుక్కున దానికి సింక్ ఇన్ అవ్వరు. దాని బిఫోర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే సార్ ఇగో ఈ సందర్భంలో ఈ ఎమోషన్ నుంచి ఈ సాంగ్ వస్తుంది, ఈ అమ్మాయి ఓకే చెప్పింది కాబట్టి మీరు ఆ సెలబ్రేట్ చేస్తా పిల్లానులు, ఈ అమ్మాయి నవ్వింది కాబట్టి పిల్లానులు అని సాంగ్ వస్తుంది, ఈ అమ్మాయిని చూశారు ఫస్ట్ టైం ఎలా ఉంది ఆకాశం అమ్మాయి సాంగ్, దీని బిఫోర్ మీ ఎమోషన్ ఇది, దీని బిఫోర్ ఇది అని చెప్పడము ఒక సగం ఆయన కన్విన్స్ అవుతారు. మిగతాదంటారా పాత సినిమాల్లో నేను ఆయన సినిమాలన్నీ ఐప్యాడ్లో వేసుకొని చూసి నాకు ఈ మూమెంట్ ఇష్టం, ఇది ఇష్టం, ఇది ఇష్టం, ఇది ఇష్టం, ఇది చాలా బాగా చేశారు, అసలు నేనే చేశాను, ఇది ఎలా చేశాను నేను ఇప్పుడు అని చెప్పి ఆయనే ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా మిగతాదంటారా అది నాకు ఆయనకు ఉన్న మధ్య దాని ఏమంటారు, దట్ ఈస్ మై ట్రేడ్ సీక్రెట్ అనుకోవచ్చు. దేంట్లో ఎలా ఎక్సైట్ చేస్తే చాలా మీకు తెలుసు. సినిమాలో ఎన్ని పాటలు? సినిమాలో ఆయన ఒక 4 పాటలు ఉంటాయి సార్. ఒకటి బ్యాక్గ్రౌండ్ సాంగ్, మిగతా ఒకటి మాంటేజ్ సాంగ్, 2 డ్యాన్స్ నెంబర్స్, ఇంకో డ్యాన్స్ నెంబర్ యెట్ టు బి రిలీజ్డ్. ఇద్దరు హీరోయిన్స్‌తో ఒక డాన్స్ నెంబర్ ఉంటుంది. అలా అది ఎందుకు తెచ్చారు? భయ్యా మీరు మరీ అసలు మీరు ఎలా ఉన్నారంటే ట్విట్టర్లో ఎవరు ఏది మాట్లాడినా దాన్ని మీరు క్వశ్చన్ అంటున్నారు. అసలు మేము ఎప్పుడు చెప్పలేదు ఇద్దరు హీరోయిన్స్తో ఉంటుందని. ఓకే. ఎవరైతే అది చూడాలనుకుంటారో అది ఉందంట అని చెప్పి అతని కోరిక అబ్బాయి చెప్పేస్తుంటాడు, అతనికి చూడాలని ఉందంట అని. ఇప్పుడు ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చింది నేను చూస్తున్నా చాలామంది ఫ్యాన్స్ పలానా డైరెక్టర్లో అసలు అల్టిమేట్ మాఫియా సినిమా లోడింగ్ అంటే వాడికి ఒక మాఫియా సినిమా చూడాలని ఉంటుంది. ఆ కోరికని అతను తట్టుకోలేకపోవడం బహిర్గతం చేస్తుంటాడు. అలా ఇద్దరు హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ లేవు ఈ సినిమా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వైల్డ్ ఫైర్ ఇమేజ్, అంత పాపులారిటీ ఉన్న హీరోల్ని డైరెక్టర్ ఎలాగ ప్రజెంట్ చేసినా ఒక 70% వాళ్ళే స్కోర్ చేస్తారు సినిమాని. ఇంకా మిగిలింది డైరెక్టర్ తాలూకా థాటు, ఓరియంటేషన్, ఎవ్రీథింగ్ అనుకుంటాయి. బట్ ఈ సినిమా వరకు మాట్లాడితే మీరు డైరెక్టర్గా మీరు అలాంటి ఒక వైల్డ్ ఫైర్ ఇమేజ్ ఉన్న హీరో మీద మీరు డైరెక్టర్గా స్కోర్ చేయగలిగేది ఏంటండి? అంటే అది ఫస్ట్ టైము అలాంటి వైల్డ్ ఫైర్తో చేస్తాం అనుకోండి, మీరు అన్న ప్రెషర్ అది ఉంటుందేమో. నేను అది ఒక డికేడ్ బ్యాకే చేశాను నేను. ఒక వైల్డ్ ఫైర్ని ఒక డికేడ్ బ్యాకే డైరెక్ట్ చేసాం. ఆఫ్ కోర్స్. సో అప్పుడే ఇంకా చాలా భయం ఉండేది, అంత పెద్ద హీరోతో ఫస్ట్ టైం పనిచేస్తామని. ఇప్పుడు దాని తాలూకు ఒక రిలేషన్ అవ్వచ్చు, ఒక 10 years ఆఫ్ జర్నీ అవ్వచ్చు, ఒక డికేడ్ ఆఫ్ జర్నీ అవ్వచ్చు. నేను ఒకటి చెబితే ఈ స్క్రీన్ మీద ఎలా ఉంటుందని చెప్పి ఆయనకు ఉండే అవగాహన అవ్వచ్చు. సో ఐ వాజ్ ఎంజాయింగ్. అంటే ఆయన టైట్ షెడ్యూల్ ఉంది కాబట్టి షూటింగ్ జరిగిన 2 నెలలు ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్సే పడుకున్నాం. కానీ ఎక్కడ కూడా స్ట్రెస్ ఉండేది కాదు. ఎందుకంటే రేపు పొద్దున 8 డైలాగ్ తీస్తాం, రేపు పొద్దున ఈ సాంగ్ చేస్తాం, రేపు పొద్దున ఆయన వచ్చే ఈ సీన్ చేస్తాం, రేపు పొద్దున ఈ అమ్మాయితో ఎంటర్టైన్మెంట్ సీన్ చేస్తాం. ఈ ఎక్సైట్మెంట్, అడ్రినల్ రష్ అనేది మీరు చెప్పిన తాలూకు ఆ భయాలు అవి లేకుండా చేశారు.